పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఎందుకని ఆయన ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తాను అన్నారు. ఇంతవరకు నేను ఎక్కడ చూడలే మరి ప్రశ్నించడం అయితే. అంటే నేను ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అనలేదు. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమే. డిప్యూటీ సీఎం గారు 2 సంవత్సరాలు అయింది కన్నా మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏం చేశారని అడుగుతున్నాను నేను. పలాంది చేశారు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. అది నేను అనేది. ఆయన హయాంలోనే 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు జరుగుతుంది కదా. ఆయన హయాము చంద్రబాబు నాయుడు గారి హయాముగా చెప్తలేదన్నా. ఎవరైనా వేయాల్సిందే రోడ్లు అనేది. ఇప్పుడు రోడ్లు పాడైపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా వేయాల్సిందే. ఇచ్చిన శాఖలకైనా న్యాయం జరుగుతుందా? డెవలప్మెంట్ జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ, అడవిరాజ్ శాఖ, అసలు ఏరన్నా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆపరేషన్ అనేది దుబాయ్లో ఉన్నారు. దాని మీద కూడా వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. జెండాలు మోసి షోల్డర్ అది వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకుంటే సరిపోద్ది అన్న. మనం అడగాల్సిన రానివ్వను, సీఎం అవ్వనివ్వను, ప్రతిపక్ష హోదా ఉండనీయకుండా చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జగన్ గారు కూడా అంతకుముందు ఏమన్నారు? టీడీపీ రాదు, వస్తే నేనే రెండోసారి కూడా నేనే సీఎం అన్నారు. అలా అనుకోని కూడా ఇప్పుడు వీళ్ళు రేపు జగన్ గారు రారని గ్యారంటీ లేదుగా. అది సరే. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కానీ పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళ మీద మీ అభిప్రాయం? నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సరే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను ప్రశ్నిస్తానని వచ్చారు. అది ఏ పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, నేను ప్రశ్నిస్తాను, ఏదైనా అన్యాయం జరిగితే నేనున్నానని వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు కదా. అది నేను అనేది.